నమస్కారం. ప్రస్తుతం మనతో గాజుల రవీందర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. మీకు జాతీయ సాహిత్య పరిషత్తులో మంచి ప్రశ్న అడిగారండి. కానీ ఇవాళ మనం సమాజంలో చూస్తున్నాం, సార్, మరి జాతీయ సాహిత్య పరిషత్తులో చేరిన తర్వాత మీరు జాతీయ సమైక్యత కోసం లేదా జాతీయవాదంతో ఏమైనా రచనలు చేశారా? ఆ దిశగానే మేము కొన్ని అంశాలు అనుకున్నాం. సెమినార్స్ ఏర్పాటు చేయడం, దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు లాంటి ద్రవిడ పార్టీల ఆధిపత్యం ఉన్నటువంటి ప్రాంతాలలో ద్రవిడం అంటే ఇవాళ సమాజాన్ని ఒక ఊపు వేసేటువంటి ఒక సిద్ధాంతం ద్వారా మీరు ఇవాళ నన్ను ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఈ దేశం ఒక్కటిగా ఉండడం చూడలేక, ఒక్కటిగా కలిసి ఉండడం చూడలేనటువంటి కొన్ని విదేశీ శక్తులు ఈ దేశంలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య లాంటి వారు, కానీ నా తల్లిని నేను గౌరవించుకోలేను అని పరాయి తల్లిని గౌరవించాలి, పరాయి తల్లి గొప్ప. అంబేద్కర్ని అనుసరించే వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. అందరం అంబేద్కర్ని అనుసరించాల్సిందే. ఇవాళ ఈ పైటన్ తగిలయ్య అని ఒక 80 దశకంలో రాసినటువంటి కవిత్వం. అంటే 80 దశకం నుండే ఈ దేశంలో ఈ సంస్కృతిలో ఒక విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశించి జాతీయ సాహిత్యవేత్తలకి తగిన పురస్కారాలు రావట్లేదని, గుర్తింపు లేదని ఒక విమర్శ ఉంది. నిజమే, పురస్కారాలలో చాలా వివక్ష కొనసాగుతూ ఉన్నది. అలాంటి జాతీయ పరిషత్తు పాఠ్యాంశాల్లో ఏ విధమైన మార్పులు కోరుతున్నది? విద్యార్థుల్లో జాతీయ భావాన్ని ఇవాళ బాబర్ ఇవ్వాలండి, ఔరంగజేబు ఇవ్వాలండి, ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ పుట్టాడు ఆయన? అంటే వేరే దేశం నుండి ఈ దేశానికి దండయాత్రకు వచ్చేసి ఈ దేశ ప్రజల్ని పీడించి, హింసించి, నానా విధంగా ఇబ్బందులు పెట్టినటువంటి వాని చరిత్ర ఈ దేశ చరిత్ర ఎట్లా అవుతుంది? అంటే ఒక మాటలో చెప్పాలంటే విలన్లను హీరోగా తీర్చిదిద్దిన చరిత్ర మనది. ధన్యవాదాలండి. మా వద్దకు వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసి మీలో ఉన్నటువంటి జాతీయ భావాలు అన్నింటినీ కూడా మా వీక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.